హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షితారెడ్డి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే సమావేశాలకు హాజరు కాలేదు. అంతేకాకుండా వారు వస్తారు అన్న దానిపై క్లారిటీ కూడా లేదు. మునుపు చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే మన పాత సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు హాజరు కాలేదు. అలాగే ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. దానికి ధీటుగా చంద్రబాబు నాయుడు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజల సమస్యను చర్చించండి అని ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. దానికి రికౌంటర్ గా ఎమ్మెల్యేలు కూడా మేము అసెంబ్లీ సమావేశాలకు రావడానికి సిద్ధమే, కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి అందరూ ఎమ్మెల్యేలతో సమానంగా మాట్లాడే హక్కునిస్తే మేము ఖచ్చితంగా హాజరవుతాము అని అన్నారు. దానికి స్పందిస్తూ అయ్యన్న పాత్రుడు అంటే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా దాని గురించి స్పందించి దానికి తగ్గట్టుగానే మీకు ప్రతిపక్ష హోదాని కల్పిస్తాను, ప్రజల సమస్యలను చర్చిద్దాం, మీరు అసెంబ్లీకి హాజరు కావాల్సిందిగా ఆయన కోరుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు ట్వీట్ చేసిన దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి అని ఆయన చేసిన ట్విట్టర్కి కూడా ఆయన సమర్థించుకుంటూ మీకు ప్రతిపక్ష హోదాని ఇస్తున్నాము అని చెప్తూనే చెప్పారు. ఇంకా ప్రతిపక్ష హోదా కలిగిన తర్వాత ప్రజల సమస్యలుగా ఆయన మాట్లాడాలి. ఇంకా ఇంతవరకు 11 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి అసెంబ్లీ సమావేశాలకు ఇంతవరకు హాజరు కాలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు తేదీ కూడా ఖరారు అయింది. ఈ నెల 18వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టుగా తేదీని ప్రకటించారు. 10 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా హాజరు అవుతుందా? ఒకవేళ హాజరు అవుతే ప్రజల సమస్యలను చర్చించి ప్రజల సమస్యలను పరిష్కరించే అవకాశాలు అయితే కల్పించారు అని అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారనమాట. అయితే ఒకవేళ వాళ్ళు హాజరు అవ్వగా ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే ఇంకా దానిలో ప్రజల సమస్యలతో పాటుగా అసలు రాష్ట్రంలో జరిగే సమస్యలను కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు. అయితే దీని గురించి స్పందించుకుంటూ మాట్లాడుతున్నారు అయ్యన్న పాత్రుడు.